రైల్వే శాఖ వారు అందించిన తాజా సమాచారం ప్రకారం విశాఖపట్నం నుండి హైదరాబాద్ చేరుకోవడానికి 4 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హైదరాబాద్లోని శంషాబాద్ నుండి విశాఖపట్నం వరకు హై స్పీడ్లో ప్రయాణించే రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ప్రయాణిస్తున్న ట్రైన్స్ అన్నీ హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకోవడానికి దాదాపుగా 10 నుండి 12 గంటల సమయం తీసుకుంటున్నాయి. అలాగే వందే భారత్ ట్రైన్ 9 గంటల సమయం తీసుకుంటుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే శాఖ వారు శంషాబాద్ నుండి విశాఖపట్నం వరకు ఒక రైల్వే కారిడార్ను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రైల్వే లైన్కు సంబంధించి సర్వే పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రైల్వే లైన్ పొడవు 920 కిలోమీటర్లుగాను నిర్మాణానికి అయ్యే ఖర్చు 20,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. శంషాబాద్ నుండి విశాఖపట్నం వరకు నిర్మించనున్న ఈ రైల్వే కారిడార్ వల్ల ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం ప్రయాణించడానికి ఇప్పటి వరకు 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. శంషాబాద్ నుండి విశాఖపట్నం రైల్వే కారిడార్ పూర్తయినట్లయితే కేవలం 4 గంటల 30 నిమిషాల్లోనే విశాఖపట్నం చేరుకోవచ్చు. ఈ రైల్వే లైను శంషాబాద్ నుండి సూర్యాపేట, విజయవాడ మీదుగా విశాఖపట్నం ప్రయాణించడానికి నిర్మించనున్నారు.